హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను చాక్లెట్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదైతే చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే చేస్తున్నానండి. చూసారుగా ఎంత పఫీగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. చాలా ఈజీ అండి. దీనికోసం అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే దీని ప్రిపరేషన్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తున్నానండి, చూసేయండి. ఇంకా మనం ముందైతే గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఈ విధంగా కడాయి పెట్టుకొని హీట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ బేకింగ్ ట్రే తీసుకొని బేకింగ్ బౌల్ తీసేసుకొని దానికైతే రిఫైండ్ ఆయిల్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఓన్లీ మనం కేక్స్ చేసేటప్పుడు రిఫైండ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. పల్లి నూనె మాత్రము వాడకూడదు, ఎందుకంటే కేక్ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి. ఈ విధంగా మనము బేకింగ్ బౌల్కి మొత్తము ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనికి పిండిని వేసుకోవాలండి, ఎందుకంటే మనము కేక్ మిశ్రమం యాడ్ చేసినప్పుడు కేక్ తయారు అనేది మాడకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం వచ్చే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో అయితే ఒక 1/4 ఆయిల్ అయితే తీసుకున్నాను. అది కూడా రిఫైండ్ ఆయిల్ తీసుకున్నానండి. అలాగే 1 కప్పు మిల్క్ని కూడా తీసుకున్నాను. అలాగే 1 కప్పు షుగర్ పౌడర్ అండి. ఏంటంటే మన పౌడర్ అనేది మెత్తగా గ్రైండ్ కానప్పుడు ఈ విధంగా మనము జల్లించుకుంటే బెటర్. చూసారు కదా మనకు షుగర్ అనేది ఏ విధంగా పైకి వచ్చేసిందో. నెక్స్ట్ నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తము మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం ఒకే డైరెక్షన్లో దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఐదు నిమిషాల తర్వాత మళ్ళా మిక్స్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు చాక్లెట్ కేక్ అయితే. ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేదు, ఓన్లీ మిల్క్, అలాగే ఆయిల్, షుగర్ పౌడర్, వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసాను. నెక్స్ట్ వన్ కప్పు మైదాను యాడ్ చేస్తున్నానండి. వన్ కప్ మీద కొంచెం ఎక్కువ తీసుకున్నాను.
నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇంకొక టేబుల్ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్ చాకో పౌడర్ని యాడ్ చేశాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేశాను. అలాగే 1/2 బేకింగ్ సోడాను యాడ్ చేశానండి. ఇప్పుడు మనం దీన్ని బాగా జల్లించుకుందాము. ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని జల్లించేద్దాము. ఇంకా మనం అంతా ఈ విధంగా జల్లించేద్దామండి. చూసారు కదా, లాస్ట్ ఇంకా మిగిలిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము వేసిన కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అంటే వంట సోడా మొత్తము కలిసే విధంగా ఒకే డైరెక్షన్లో మనం పిండిని అనేది కలుపుకోవాలి. ఎలా అంటే మనకు ఉండలు రాకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా కలిపేసుకోవాలండి. మనం ఎంత బాగా కలిపితే మన కేక్ అనేది అంత బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ అనేది రావాలి. మన కేక్ మిశ్రమం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ముందే రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ బౌల్లోకి అయితే కేక్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుందాము. మొత్తం అయితే యాడ్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ముందే హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే బేకింగ్ ట్రేని పెట్టేసి ఒక 45 మినిట్స్ మనమైతే కేక్ని బేక్ చేసేసుకోవాలండి. 45 మినిట్స్ తర్వాత అదంతా చూపెట్టలేనండి, పెద్దలాగా అయిపోతుంది అనేసి. చూసారు కదా, చాకు పెట్టి దింపితే కేక్ అనేది మనకు ఎక్కడ అంటటం లేదంటే మన కేక్ అనేది రెడీ అయిపోయింది అన్నట్టు. కంపల్సరీ 45 మినిట్స్ అయితే కేక్ అనేది బేక్ కావాలి. అప్పుడే మన కేక్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు కొద్దిసేపు చల్లారిన తర్వాత మనమైతే సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాము. మనము చాక్ తోటి సైడ్లకంతా ఈ విధంగా అనేసుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల మన కేక్ అనేది తొందరగా వచ్చేస్తుందండి.
ఇంకా మనం ఈ విధంగా అన్ని సైడ్లు అనేసేసుకుందాము. ఇలా అనుకోవడం వల్ల మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నేనైతే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. మనం ఈ విధంగా అనుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా అండి, మన చాక్లెట్ కేక్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా మన చాక్లెట్ కేక్ ఎంత పఫీ వేసిందో, లోపల కూడా బాగా కుక్ అయిపోయిందండి. చాలా ఈజీగా ఇంట్లోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే చాక్లెట్ కేక్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. నేను చేసిన చాక్లెట్ కేక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.